ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ రోజుల్లో మహిళలు చేస్తున్న తప్పు అది మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. నా దగ్గరికి ఒక కేసు వచ్చింది, అది ఇప్పుడు కోర్టులో ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో షేర్ చేయకపోయినా అసలు జరిగింది ఏంటనేది మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేస్తుండొచ్చు, లేదంటే వాళ్ళకు ఎలా లీగల్ గా స్టెప్ తీసుకోవాలి, నేను ఎవరికి చెప్పాలి అన్న సందిగ్ధంలో కూడా ఉండొచ్చు. అసలు ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి వాళ్ళ ఆయన ఏదో ఒక వేరే ప్రాంతంలో ఉద్యోగ రీత్యా అక్కడ పని చేస్తూ ఉంటాడు. ఆవిడకి కూడా ఒక బాబు ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంకా ఇంట్లో వంట చేయలేనప్పుడు, తర్వాత తనకి హెల్త్ లేనప్పుడు, అలాగే ఇంకా పిల్లోడు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పేసి అడిగినప్పుడు ఎక్కువగా ఆర్డర్స్ మీద డిపెండ్ అయ్యేది, ఫుడ్ ఆర్డర్స్. ఈ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ఒక డెలివరీ బాయ్ తోటి ఆవిడకి సంబంధం అంటే ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, పర్సనల్ గా నెంబర్స్ షేర్ చేసుకోవడం, ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు ఊరికేనే కాల్ చేయడం, చాట్ చేయడం, ఇవన్నీ చేసి ఎక్కువగా సన్నిహితం పెరిగిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నన్ను బయటికి తీసుకెళ్తావా, నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆ అబ్బాయి కూడా వెంటనే నేను వస్తాను, నేను ఫ్రీగానే ఉన్నాను అని చెప్పేసి ఆ అబ్బాయి రావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ ఇంటిమేషన్ అనేది కూడా జరిగిపోయింది, చాలా సార్లు జరిగిపోయింది. అప్పుడు స్టార్టింగ్ లో ఏమవుతుందంటే, ఒక 6 to 1 year వరకు ఏ రిలేషన్షిప్ లోనైనా సరే బాండింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం కానివ్వండి, మెసేజ్ పెట్టగానే వెంటనే రిప్లై ఇవ్వడం కానివ్వండి, కాల్ చేస్తే ఎంత బిజీగా ఉన్న కాల్ లిఫ్ట్ చేయడం కానివ్వండి, అంటే ఎక్కువగా అటెన్షన్ ఉంటుంది అన్నట్టు. అంటే ఎక్కడ మిస్ అవుతారో, లేదంటే ఆ ఉన్న స్టార్టింగ్ లో ఒకరినొకరు తెలుసుకోవడంలో బిజీ వల్లనో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఎక్కువగా కన్సర్న్ అనేది ఈ 6 to 1 year వరకు ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఎక్కువగా చనువవడము, ఇదంతా రన్ అవుతుంది. ఇంకా హస్బెండ్ మీద ఉన్న లవ్ అనేది కొంచెం తగ్గుతూ రావడం, ఇదంతా జరుగుతుంది. ఒక రోజు ఇంకా డబ్బులు కూడా అబ్బాయికి ఇలా చేసిన తరుణంలో ఏమైంది, ఒకసారి ఇంటిమేట్ అయ్యేటప్పుడు అతను వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, పర్సనల్ చాట్ అంతా దాచుకోవడం, ఇవన్నీ చేశాడు. తనకి ఎప్పుడు డబ్బులు కావాలన్నా కూడా డబ్బులు అడిగి తీసుకోవడం, అలా చేస్తున్నప్పుడు ఒక టైంలో అతనికి ఒక 5 lakhs అవసరం వచ్చింది. నాకు ఇట్లా 5 lakhs అవసరం ఉంది, నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగాడు. అమ్మ 5 lakhs అంటే మా ఆయన ఇవ్వడు, నేను ఇవ్వలేను, నాకు అంత డబ్బులు లేవు అది అని చెప్పేసి అంటే, సరే మీ ఆయన నెంబర్ నా దగ్గర ఉంది కదా. దీనికంటే ముందు ఏం చేశారు వాళ్ళు, ఒకరి ఫోన్ లో ఒకరు మెయిల్ ఐడీలు అటాచ్ చేసుకోవడము, చాట్ అంతా ఈవిడ చాట్ అంతా కూడా ఆయన చూడడము, ఆయన చాట్ అంతా కూడా ఈవిడ చూడడం, ఇలా యాక్సెస్ తీసుకున్నారు మొబైల్ తీసేసుకొని. అంటే ఎవ్రీథింగ్ ఇంకా మొత్తం సరెండర్ అయిపోయింది. చేసిన తర్వాత మీ ఆయన నెంబర్ నా దగ్గర ఉంది కదా, మన ఇద్దరం కలిసిన ఫొటోస్ పంపిస్తాను, వీడియోస్ పంపిస్తాను అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా చేసేది ఏం లేక తన దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి మరి డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఊరుకున్నాడా? ఇంకా లేదు, మళ్ళీ శారీరకంగా వాడుకుంటున్నాడు, దాంతో పాటు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఇలా రొటీన్ గా జరుగుతూ ఉంది. ఇది ఏం చేయాలో తెలియక నా దగ్గరకు వచ్చింది. మేడం, నాకు ఎలాగైనా సరే న్యాయం చేయండి, నేను ఎలా కేసు ఫైల్ చేస్తే నేను ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అంటే హస్బెండ్ ఇక్కడ ఉండడు, వేరే ప్లేస్ లో ఉంటాడు, హస్బెండ్ కు తెలియదు. అంటే హస్బెండ్ కు తెలియకుండా మనం కేసు ఎలా ఫైల్ చేస్తామమ్మా, రేపటి ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఏ విషయం అయినా సరే చెప్పి చేస్తేనే బాగుంటుంది అంటే, మేడం ప్లీజ్ ఎలాగైనా సరే కావాలి. సో ఇలాంటి కేసులలో మేము కొంచెం ప్రొటెక్షన్ లాగానే మేము కూడా తెలియకుండా కొన్ని కేసులను వేయడం జరుగుతుంది. అంటే హస్బెండ్ కి తెలియకుండా కొన్ని కేసులు వేసి ఎవరైతే ఆపోజిట్ పర్సన్ లో నుంచి వీళ్ళు థ్రెటనింగ్ ఫేస్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా సేవ్ చేస్తూ ఉంటాం. ఆ నేపథ్యంలోనే ఈవిడ వచ్చింది ఏంటంటే, బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు, ఫొటోస్ మాఫ్ చేసి పెడతానంటాడు. అంటే ఆయన ఫేస్ మాత్రం బ్లర్ చేసుకొని ఆవిడ ఫేస్ మాత్రం సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి భయపెట్టించేస్తున్నాడు. దీంట్లో ఇతనికి అట్రాక్ట్ అయ్యే కేసులు కూడా ఇప్పుడు రీసెంట్ గా బిఎన్ఎస్ లో చాలా వరకు చట్టాలు కూడా మారిపోతున్నాయి. అంటే 7 సంవత్సరాల నుంచి ఉండేది 10 సంవత్సరాలకు పొడిగించడము, తర్వాత ఎక్కువ సివియారిటీ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే బిఎన్ఎస్ లో మనం సెక్షన్ 69 అప్లికేబుల్ అవుతుంది, అంటే బెదిరిస్తున్నాడు. బిఎన్ఎస్ 70 అవుతుంది. ఎందుకనంటేను అతను ఫొటోస్ పంపించేస్తాను మీ వాళ్ళకి అది అని చెప్పేసి. తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ 72 కూడా, అంటే థ్రెటనింగ్ చేస్తున్నాడు, చంపేస్తాను లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతున్నప్పుడు అతనికి 7 years నుంచి 10 years వరకు పనిష్మెంట్ అవుతుంది. అలాగే
కొంచెము జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా 7 years నుంచి 10 years వరకు పనిష్మెంట్ పడిన తర్వాత వాళ్ళు ఇంకా చేసేది ఏమి ఉండదు. అప్పుడు భయపడాల్సిన సిచ్యువేషన్ అన్నట్టు. అంటే ఈ విషయం మళ్ళీ ఎప్పుడైనా హస్బెండ్ కు తెలుస్తుందా లేదా అని. ఇంత ఇదిలో ఉండే కంటే ఎప్పుడైతే మీకు హస్బెండ్ మీదనో లేకపోతే ఫస్ట్ లవర్ ఉంటే వాళ్ళ మీదనో ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి చెప్పండి, కన్వే చేయండి, నాకు నీతో కంఫర్ట్ లేదు అని కన్వే చేసి వేరే రిలేషన్షిప్ లోకి వెళ్ళండి. ఒకరు ఉండగానే ఇంకొకరు దగ్గరికి వెళ్ళేసరికి అది మీకే థ్రెటనింగ్ అవుతుంది. మీరైనా ఈ భూమి మీద లేకుండా అయిపోవచ్చు, లేదంటే వాళ్ళనైనా మీరు ఏదో ఒక క్రిమినల్ మైండ్ తో చేయొచ్చు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఒంటరిగా ఎవరైతే ఉంటారో ఎమోషన్స్, లవ్, టైము, మనీ అని చెప్పేసి చూసుకొని మీ రిలేషన్స్ ని బ్రేక్ చేసుకోవద్దు. ఇది నా దగ్గరికి వచ్చిన కేసు. సో ఏదో ఒక రకంగా మనము కానీ కేసులు ఫైల్ అవ్వడము, కోర్టుల చుట్టూ తిరగడము, టైం ఇవ్వడము, వాళ్ళు రావడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. సో కాబట్టి మీరు ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మీ జీవితం, బాబున్నాడు, హస్బెండ్, కేరింగ్ హస్బెండ్, అంటే లైఫ్ ని లీడ్ చేయడం కోసం, కుటుంబాన్ని బాగా చూసుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళి పని చేస్తూ డబ్బులు పంపిస్తున్న భర్తను మోసం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మీరు భర్తను మోసం చేస్తే అది చీటింగ్ కింద మీరు కూడా ఒక విక్టిమ్ గానే మీరు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించండి. థ్యాంక్ యూ.